గణపతి ఆ కైలాసం వదిలి నువ్వు బయలుదేరి గణపతి బాప్ప ఆదా లడ్డు गणपति बाप्पा जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की నమస్తే విధులు శాతం లక్ష్యం సమాజాతం వినాయక చవితి ఉత్సవాలు రంగరంగ వైభవంగా మొదలయ్యాయి రెండవ రోజు ఈరోజు మరి వచ్చినట్టయితే ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సెవెన్ హిల్స్ ఓనర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సో శ్రీధర్ గుప్తా గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారి యొక్క అసోసియేషన్ బృందం అంతా కూడా ఇక్కడ ఈరోజు మరి చిన్నారులతోటి నృత్య కార్యక్రమం కూడా. సో గణపతి అంటే వివిధ రకాలు అంగరంగ వైభవంగా పూజలు పునస్కారాలు నృత్యాలు యాగాలు చూసినట్టు అన్నదాన కార్యక్రమం వివిధ రకాలుగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే సందర్భంలో ఇక్కడ ఈ చిన్నారులతోటి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి శ్రీధర్ గుప్తా గారు ప్రస్తుతం మనతో వారిని తెలుసుకున్నాం. నమస్తే అండి. నమస్తే అండి. వినాయక చవితి శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ. విత్ ది సేమ్ అండి. సో మొత్తం ఎన్ని సంవత్సరాలు నిర్వహిస్తున్నారు ఈ యొక్క? మేము సెవెన్ హిల్స్ కాలనీలో ప్రతి ఒక్కరి సహకారాలతో ముఖ్యంగా మా మహిళల సోదరి సహకారాలతో ఇంత చక్కగా కార్యక్రమాలు ముందలికెళ్తున్నాయి. ఈ సంవత్సరం మేము సిల్వర్ జూబ్లీ కార్యక్రమం చేసుకుంటున్నాము. ప్రతిరోజు అల్పాహారం ఉంటుంది, అన్నదానం ఉంటుంది. 9 రోజులు 9 కార్యక్రమాలతోని కల్చరల్ ప్రోగ్రామ్స్తోని ఇటు పిల్లలతోని యూత్ కమిటీతోని మా కాలనీ కమిటీతోని అందరం కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక పండుగ వాతావరణం లేక ఒక పండుగ ఇక్కడికి వస్తే 7 గంటలకు వస్తే 10 గంటల వరకు ఒక పండుగ వాతావరణం లెక్క ఇక్కడికి వచ్చేసి ఎంజాయ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. దాంతోపాటు భక్తి భావాలు కూడా పిల్లలకు పెంపొందించే విధంగా కార్యక్రమాలు మొదలుపెట్టుకొని పిల్లలకు కూడా ఒక భక్తి అంటే ఏంది, ఒక గణేశుడు అంటే ఏంది అనే విధంగా మన కార్యక్రమాలు ఎంచుకొని రోజు ఒక కార్యక్రమాలతో మనం ముందుకెళ్తున్నాము. దాంతోపాటు మన కాలనీ వాళ్ళు కూడా పక్కవా కాలనీ వాళ్ళు కూడా చుట్టుపక్కల కాలనీలు ఒక 10 కాలనీల వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చేసి వీక్షిస్తారు. గణేష్ పూజలు ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతుంటాయి. కావున ప్రతి ఒక్కరూ దీనికి సహకరించి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదే విధంగా ఇప్పటికి 25 ఇయర్స్ అయింది. 25 ఇయర్స్ నుంచి కొత్త కార్యక్రమాలు మరి హంగామా ఉంటుంది. 9 రోజులు మాత్రం పండుగ వాతావరణం అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో వినాయకుడు ఎంత హైట్ ఉన్నది? ఛత్రపతి శివాజీని పెట్టారు ఆ పక్క ఈ పక్క, హిందూ భావజాలు నింపుతారు అందరిలో. ఖచ్చితంగా అండి. మేము ఈసారి యూత్ ఉన్నారు కాబట్టి ఛత్రపతి శివాజీ లేక ప్రతి ఒక్క యూత్ కూడా అట్లా హిందుత్వానికి ప్రతి ఒక్కరూ ఆకర్షితులై ఛత్రపతి శివాజీ లేక కొట్లాడే విధంగా యూత్కి కూడా ఒక ఒక దిశానిర్దేశం తీసుకోవడానికే ఈరోజు ఛత్రపతి శివాజీ కూడా మన కాలనీలో నిర్ణయించాము. అదేవిధంగా ఆరెంజ్ కలర్ తోరణాలు కూడా కాలనీలో గల్లీలోని మొత్తము నింపడం జరిగింది. ఒక వాతావరణంగా ఒక ఛత్రపతి శివాజీ లేక మేము ముందరికెళ్ళాలని కోరుతున్నాము. మరి చిన్నారుల చేత నృత్యాలు కూడా చేస్తున్నారు కదా, వాళ్ళకి ఎవరైనా నేర్పించారా లేకపోతే ఎలా ప్రిపేర్ స్కూల్లో నేర్పిందేనా? ఎక్కడ లేదండి. పిల్లలు ఉత్సాహంగా ఇక్కడికి మంచిగా వాతావరణం ఒకటి ఈ అట్మాస్ఫియర్ చూసి పిల్లలు కూడా మంచి కార్యక్రమాలు రోజు ఇంటికాడ వాళ్ళ తల్లిదండ్రులను బాధపెట్టి రోజు తల్లిదండ్రులతో నేర్పించుకొని ఇక్కడికి వచ్చేసి మంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. చాలా సంతోషం అండి. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది మా కమిటీ వాళ్ళకు కూడా. పూజలు ఎట్లా మరి అసోసియేషన్ ఉన్నటువంటి ఫ్యామిలీలు వచ్చేస్తున్నారు? రోజు ఒక 4 నుంచి 5 మంది జంటలు వస్తున్నారు. ఫస్ట్ డే కాబట్టి కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సెకండ్ డే 3వ రోజు నుంచి 9 రోజుల వరకు రోజు 5-6 మందితో పూజలు ఉంటాయి. అల్పాహారం ఉంటుంది. రోజు అంగరంగ వైభవంగా నడుస్తుంది. లడ్డు విషయం ఏంది? యాక్షన్ ఉంటుందా? ఎలా ఉంటుంది? ఎలా దినదినం సంవత్సరం అభివృద్ధి చెందుతుందా? దినదినము 3,000 నుంచి ఈరోజు 82,000కు లడ్డు వేలంపాట అయింది. కానీ అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వస్తుంది తప్ప ఈ ఎల్లమ్మ తల్లి దయ వల్ల మా కాలనీ దయ వల్ల అందరి దయ వల్ల మంచి బ్రహ్మాండంగా నడుస్తుంది. విగ్రహ పరిస్థితి విగ్రహదాతలేనా అసోసియేషన్? విగ్రహదాతలండి. మనకు ప్రతి ఒక్కరికి విగ్రహదాతలే. 9 రోజులు అల్పాహారానికి కూడా విగ్రహదాతలే, గణేశునికి విగ్రహదాతలే, అన్నదానికి కూడా విగ్రహదాతలే. సో రాబోయే రోజులలో ఇంకెలా ఉండబోతుంది? సో ఈ 9 రోజుల్లో తీసుకుపోయే రోజు కల్చర్ ప్రోగ్రాంలో ఉంటుందా? 9 రోజులు మంచి నిమజ్జనానికి మంచి పూజలు చేసుకొని 10వ రోజు అంగరంగ అందరూ ఒకటే డ్రెస్ కోడ్తోని మహిళలు జెంట్స్ ఒకటే డ్రెస్ కోడ్ తలపాకాలు ధరించి మహిళలచే దండి ఆడుతూ ఊరేగింపు నడుస్తుంది. వాళ్ళ చేత ఊరేగింపు నడుస్తుంది. ఏం చెప్తారు భక్తులకు? ఏం చెప్తారు ప్రజలకు? ఏం చెప్తారు మీ డివిజన్ ప్రజలకు? ఏం చెప్తారు? భక్తులకు మాత్రం మేము ఎప్పుడు మా కాలనీ వాళ్ళకు భక్తులకు ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇంత చక్కటి ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసిరంటే మహిళలే కాబట్టి వారికి కంపల్సరీ మా తరపున శుభాభివందనాలు ఎప్పుడు తెలియజేస్తాం. మా ఉప్పల్ డివిజన్ వాళ్ళకు కూడా
ఉప్పల్ నివాసి ప్రజలకు కూడా మరొకసారి గణేష్ చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. M3 ఛానల్ వాళ్ళు కూడా వచ్చారు. మన గణేష్ మండపాలు మీ మహిళలు ఇంత సక్సెస్ చేసిన కారణంగా వాళ్ళు కూడా గుర్తించి మన గణేష్ మండపం రేపు లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది, మంచి వాడాలి. ఓకేనా? రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలబగోలు వేరు వేసిరి కళాకారుల ఫ్యామిలీ మరి గజ్జ కడికొని దొరకలకు నిండు రాత్రి మంచిగా ఎంటర్టైన్మెంట్ కోసం మన ప్రోగ్రామ్స్ కూడా యూట్యూబ్లో మన టీవీలో కూడా చూద్దాం. రండి బుల్లెట్ సాంగ్తో మంచిగా కొద్దిగా ముందుకు రండి. రైట్, ఓకే, అందరు క్లాప్ కొట్టాలి అందరు. రైట్, పట్టు చీరనే కట్టుకున్నా కట్టుకున్నులో పెట్టుకున్నా టిక్కీ బొట్టే పెట్టుకున్నా పెట్టుకున్నులో పెట్టుకున్నా నడుముకు వడ్డాణం చుట్టుకున్నా చుట్టుకున్నులా చుట్టుకున్నా దిష్టి సుట్టనే
అన్న ఒకసారి లైవ్ తీసుకో పిల్లలతో. నెక్స్ట్ ఈ ఛానల్లో ఒక 2 నిమిషాలు మాట్లాడి తర్వాత మళ్ళీ 10 నిమిషాలు 15 రోజులు మన టైం ఉంది సరేనా? అమ్మాయిలు స్టేజ్ చేసి కృష్ణ స్టేజ్ మీద వచ్చింది అమ్మాయి. జరగాలి పిల్లలు వెనక్కి జరగాలి. సింపిలి చుట్టుదాన్ని శివలి రకన సుట్టదాన్ని సేకి లగ్గి పెట్టదాన్ని గుంగరాల మెట్టదాన్ని నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా. నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రార బాబా. దాన్ని కాదు బాబు ఇలా బాగానే నేను రాను బాబా. నేను తండ్రి తండాడదాన్ని కాదు బాబు ఇలా బాగానే నేను రాను బాబా. పంచమాడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి మల్లె పూలు చూపించి సెయ్యి పట్టి లాగినావు. నేనటంటి దండాడదాన్ని కాదు బాబు నీలాంటోడికి సనుపివ్వను బాబా. నేనటంటి దండాడదాన్ని కాదు బాబు నీలాంటోడికి సనుపివ్వను బాబా. నేనటంటి దండాడదాన్ని కాదు బాబు. ఒకసారి పైకి రా.